సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన చలో లేబర్ కమిషనర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు హైదరాబాద్ చుట్టూన్నటువంటి మొత్తం పారిశ్రామిక ప్రాంతంలోని ఇండస్ట్రియల్ వర్కర్స్ అంతా కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉన్నారు. ముఖ్యంగా కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అలాగే కార్మిక చట్టాలైన కనీస వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, సెలవులు, గ్రాట్యుటీ, ప్రమాద బీమా లాంటి అనేక రకాల సౌకర్యాల్ని మొత్తం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రతి ఒక్క కార్మికుడికి, ముఖ్యంగా కాంట్రాక్ట్ లేబర్కు, మైగ్రెంట్ వర్కర్స్కి అందరికీ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సిఐటి చేపట్టింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వాల్ రైటింగ్స్ కావచ్చు, నిరాహార దీక్షలు కావచ్చు, అలాగే కరపత్రాల పంపిణీ, రిప్రజెంటేషన్స్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున సిఐటి నాయకత్వం జిల్లాల కార్యకర్తలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో కనీస వేతనాలు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు సవరణ జరగలేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్మికులకి మోసం చేసింది, అన్యాయం చేసింది, కనీస వేతనాలు పెంచలేదు. మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా జనవరిలో వేతనాలు పెంచకుండా కొత్త జీవోలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో కనీస వేతనాలు సవరణ జరగాలి. అదేవిధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా 29 చట్టాలని కాలరాసి 4 లేబర్ కోడ్లను తీసుకొని వస్తూ ఉంది. ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీర్మానం చేయాలా, వాటిని తిరస్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే సిఐటి ఆధ్వర్యంలో ఈ సమస్యలే కాకుండా మొత్తం పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద ఎత్తున వెట్టి చాకిరీ దోపిడీ కొనసాగుతూ ఉన్నది. 8 గంటలకు బదులు 12 గంటలు పనిచేపిస్తూ ఉన్నారు. ఏ ఒక్క కార్మిక చట్టాలు అమలు కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇతర రాష్ట్రాల కార్మికులకు వలస కార్మిక చట్టం అమలు చేయకుండా దోపిడీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేక కంపెనీల యజమానుల చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా ప్రభుత్వం దగ్గర రాయితీలు తీసుకుంటున్నారు, భూములు తీసుకుంటున్నారు, నిధులు తీసుకుంటున్నారు, ట్యాక్సులు మినహాయింపు అడుగుతూ ఉంటారు. అనేక రకాలుగా ప్రభుత్వంతో ప్రయోజనాలు పొంది కూడా కార్మిక చట్టాలు అమలు చేయకుండా పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అందుకే కార్మిక శాఖ అనేటువంటిది నిర్వీర్యమైపోయింది. కార్మిక తనిఖీలు లేవు, పిఎఫ్ ఇన్స్పెక్టర్ రావడం లేదు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ రావడం లేదు, ఈఎస్ఐ మేనేజర్ రావడం లేదు, ఏ అధికారులు కూడా పనిచేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదలు ఆ యొక్క కార్మిక శాఖను కూడా ప్రక్షాళన చేయాలి, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, ఇన్స్పెక్టర్లకు అధికారులు కల్పించాలి. ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం సిఐటి ఒక నెల రోజుల నుంచి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నది. సిఐటి అఖిల భారత కమిటీ, ఢిల్లీ కమిటీ, కలకత్తాలో జరిగిన జనరల్ కౌన్సిల్లో తీర్మానం చేశాం. ఈ దేశంలోని కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, నాన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు చొరవ చేసి ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కాటేదార్ పారిశ్రామిక ప్రాంతంలో సిఐటి నాయకత్వం అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ప్రతి కంపెనీ సర్వే చేశారు. ఈ మొత్తం ప్రాంతంలో ఎక్కడ కూడా కార్మిక చట్టాలు అమలు కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు, గోడరాంతలు రాశారు, అనేక రకాల కార్యక్రమాలు కాటేదాను, అలాగే రంగారెడ్డి జిల్లాలోని మంకాల ప్రాంతం కావచ్చు, తుక్కుగూడ ప్రాంతంలో కావచ్చు, అలాగే ఎస్సీజీలో కావచ్చు, ఇబ్రాహీంపట్నం కావచ్చు, అనేక రకాల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ని సిఐటి నాయకత్వం చేస్తూ ఉన్నది. అందుకే రంగారెడ్డి జిల్లా లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, కార్మిక శాఖ అధికారులు కానీ స్పందించాలి, కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సందర్భం కోరుతున్నాం. 30వ తేదీ నాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయకపోతే 30వ తారీఖున వేల మందితో లేబర్ కమిషన్ నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.